బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీఆర్ఎస్ పోరుబాటకు సిద్ధమైంది. హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్ పాలసీ వల్ల ప్రజలకు కలిగే నష్టంపై క్షేత్రస్థాయిలోకి బీఆర్ఎస్ వెళ్లనుంది. పారిశ్రామిక వాడల్లో పర్యటించేందుకు 8 నిజ నిర్ధారణ బృందాలు ఏర్పాటు చేసింది. కేసీఆర్ ఆదేశాల మేరకు సీనియర్ నాయకులతో నిజ నిర్ధారణ బృందాలను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నియమించారు. 5 లక్షల కోట్ల రూపాయల భూ కుంభకోణం జరుగుతుందంటున్నారు బీఆర్ఎస్. డిసెంబర్ 3 నుంచి పారిశ్రామిక వాడల్లో ఈ బృందాలు పర్యటించనున్నాయి. మాజీ మంత్రి హరీష్ రావు నేతృత్వంలో పటాన్ చెరువు, రామచంద్రాపురం ప్రాంతాలను సందర్శించనున్నారు. బీఆర్ఎస్ పోరుబాటకు సిద్ధమైంది. హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్ పాలసీ వల్ల ప్రజలకు కలిగే నష్టంపై క్షేత్రస్థాయిలోకి బీఆర్ఎస్ వెళ్లనుంది. పారిశ్రామిక వాడల్లో పర్యటించేందుకు 8 నిజ నిర్ధారణ బృందాలను ఏర్పాటు చేసింది. కేసీఆర్ ఆదేశాల మేరకు సీనియర్ నాయకులతో నిజ నిర్ధారణ బృందాలను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నియమించారు. 5 లక్షల కోట్ల రూపాయల భూ కుంభకోణం జరుగుతుందంటున్నారు బీఆర్ఎస్. డిసెంబర్ 3 నుంచి పారిశ్రామిక వాడల్లో ఈ బృందాలు పర్యటించనున్నాయి. మాజీ మంత్రి హరీష్ రావు నేతృత్వంలో పటాన్ చెరువు, రామచంద్రాపురం ప్రాంతాలను సందర్శించనున్నారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సైదులు. ఎస్ శాలిని, బీఆర్ఎస్ పార్టీ పోరుబాటకు సిద్ధమైంది. అయితే ఈ నెల 3, 4 తారీఖులలో ఈ యొక్క పోరుబాట కార్యక్రమం ఉండనుంది. ముఖ్యంగా హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్ పాలసీ ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన తర్వాత పారిశ్రామిక భూముల్ని పప్పు బెల్లాల్లో అమ్మేందుకు సిద్ధమైందని, సో దానిలో 5 లక్షల కోట్ల రూపాయల భూ కుంభకోణం, ప్రపంచంలోనే అతిపెద్ద భూ కుంభకోణం తెలంగాణలో జరగబోతుందని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ ఆరోపణ చేస్తుంది. సో దానిలో భాగంగా ఈ మధ్యకాలంలో చూసాం, ఖచ్చితంగా ఈ యొక్క హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్ పాలసీని రద్దు చేయాలని కూడా బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తూ వస్తుంది. ఎందుకంటే ఉన్నటువంటి పారిశ్రామిక భూములు హైదరాబాదులో 9,300 ఎకరాలకు పైగా ఈ యొక్క పారిశ్రామిక భూములు ఉన్నాయి. గతంలో ఈ యొక్క పారిశ్రామిక భూములలో మనకి ఉపాధి రంగం కల్పించేలా వాళ్ళకి అవకాశం కల్పించారు. కానీ ఇవాళ ఆ యొక్క పారిశ్రామిక భూములన్నింటినీ కూడా పప్పు బెల్లాల్లా పారిశ్రామిక వేత్తలకు అమ్మేందుకు యొక్క రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైందని చెప్పేసి, సో దానిలో భాగంగానే ప్రస్తుతం ఉన్నటువంటి ఈ యొక్క పారిశ్రామిక భూములు ఉన్నటువంటి భూముల్ని ఇవాళ హైదరాబాదులో కాపాడుకోకపోతే రాబోయే రోజుల్లో చాలా ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి వస్తుంది. ఎందుకంటే ఆ యొక్క ప్రజల ఆస్తులు కాబట్టి, సో వాటిని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది. ఎందుకంటే ఇవాళ ఆ భూముల్లో పార్కులు కానీ, లేకపోతే ఆసుపత్రులు కానీ, లేకపోతే ప్రజలకు అవసరమైనటువంటి నిర్మాణాలు ఏమైనా చేపడితే బాగుంటుంది తప్ప ఇవాళ ఆ భూములన్నింటినీ కూడా అమ్మేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్ధమైంది. సో అది కొందరు అనుచరులు, ముఖ్యంగా రేవంత్ రెడ్డికి చెందినటువంటి కొందరు అనుచరులకు ఈ యొక్క పారిశ్రామిక భూములను అమ్మేందుకు సిద్ధమవుతున్నారని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ ప్రధాన ఆరోపణ. సో దానిలో భాగంగా క్షేత్రస్థాయిలో అసలు ఏం జరుగుతుంది, అక్కడ ప్రజలు ఏమనుకుంటున్నారు, సో గతంలో ఆ యొక్క పారిశ్రామిక భూముల్లో ఎటువంటి అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఉండేది, ప్రస్తుతం ఇప్పుడు అవి అమ్మడం వల్ల ఇబ్బందులు ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది అనే విషయాలు క్షేత్రస్థాయిలో తెలుసుకునేందుకు బీఆర్ఎస్ పార్టీ మొత్తం హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి భూముల్ని మొత్తం 8 క్లస్టర్లుగా విభజించారు. 8 క్లస్టర్లకి ఒక్కొక్క క్లస్టర్కి ఒక్కొక్క ముఖ్య నాయకుడిని నేతృత్వంలో ఈ యొక్క క్షేత్రస్థాయిలో వెళ్ళి పరిశీలించనున్నారు. అయితే కేసీఆర్ ఆదేశాల మేరకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ యొక్క 8 బృందాలను నియమించారు. సో ఇక ఈ 3, 4 ఈ 2 రోజులలో వెళ్ళి అక్కడ ప్రజలతో మమేకమై అక్కడ ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా తెలుసుకుంటారు. సో ముఖ్యంగా ఒకసారి పరిశీలిస్తే ఎవరెవరు ఏ వార్డుల్లో మనకి సందర్శిస్తారు అనే దాన్ని ఒకసారి చూస్తే మనకి క్లస్టర్ 1 ముఖ్యంగా చూస్తే మాజీ మంత్రి హరీష్ రావు నేతృత్వంలో మన గంగుల కమలాకర్, అదేవిధంగా దేశపతి శ్రీనివాస్ ఉంటారు. వీళ్ళ ముగ్గురు కూడా మనకి పాషమైలారం, అదేవిధంగా పటాన్ చెరువు, రామచంద్రాపురం ఈ 3 నగరాల్లో వెళ్ళి అక్కడ ఉన్నటువంటి పారిశ్రామిక భూములకు సంబంధించి ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలు అసలు ఏమనుకుంటున్నారు, గతంలో అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉండేది, ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి ఏ విధంగా ఉంది అనేది కూడా ప్రజలతో మమేకమై వారి సమస్యలు తెలుసుకొని, అదేవిధంగా ఇప్పుడు తీసుకొచ్చినటువంటి పాలసీ హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్ పాలసీ వల్ల జరిగే నష్టం ఇవన్నీ కూడా ప్రజలకు వివరిస్తారు. ఆ సమాచారాన్ని అంతా కూడా సేకరించిన తర్వాత మళ్ళీ కేసీఆర్కి ఆ సమాచారాన్ని ఇచ్చే అవకాశం ఉంటుంది. ఫర్దర్గా మనకి శీతాకాల సమావేశాలు కూడా వస్తాయి కాబట్టి, సో ఖచ్చితంగా ఆ యొక్క అసెంబ్లీ సమావేశాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ అవలంబిస్తున్న తీరును కూడా ఎండగట్టేందుకు బీఆర్ఎస్ పార్టీ సిద్ధమవుతుంది. ప్రధానంగా ఈ పాలసీ పైన ఎక్కువగా
దృష్టి పెట్టే అవకాశం ఉంది. బీఆర్ఎస్ పార్టీ కూడా హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్ పాలసీ రద్దయ్యేంత వరకు కూడా ఖచ్చితంగా ఈ యొక్క పోరాటం చేస్తూనే ఉంటామని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ మొదటి నుంచి కూడా చెప్తుంది. అదేవిధంగా క్లస్టర్ 2లో చూస్తే మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి నేతృత్వంలో ఒక బృందం ఉంటుంది. సో అందులో ముఖ్యంగా బండారి లక్ష్మారెడ్డి, అదేవిధంగా సురభి వాణిదేవి ఎమ్మెల్సీగా ఉన్నారు. సో వీళ్ళ ముగ్గురు కూడా నాచారం, మల్లాపూర్, ఉప్పల్, చర్లపల్లిలో పర్యటిస్తారు. అక్కడ ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులు, అదేవిధంగా హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్ పాలసీ వల్ల కలిగే నష్టం, ఇవన్నీ కూడా ప్రజలకు వివరించిన తర్వాత అక్కడ నుంచి ప్రజల సమాచారాన్ని సేకరిస్తారు. అదేవిధంగా క్లస్టర్ 3లో చూస్తే ఒకసారి మధుసూదనాచారి మండలి ప్రతిపక్ష నేతగా ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ. సో ఆయన నేతృత్వంలో కూడా ఒక కమిటీ ఉంటుంది. సో అందులో మర్రి రాజశేఖర రెడ్డి, ఈయన మల్కాజ్గిరి ఎమ్మెల్యేగా ఉన్నారు, మర్రి రాజశేఖర రెడ్డి ఉంటారు. అదేవిధంగా ఎమ్మెల్సీ తెక్కెలపల్లి రవీంద్రరావు ఉంటారు. వీళ్ళంతా క్లస్టర్ 3లో పర్యటిస్తారు. అయితే క్లస్టర్ 3 వచ్చేసి మనకి మౌలాలి, కుషాయిగూడ ఈ 2 ప్రాంతాల్లో పర్యటిస్తారు. పర్యటించిన తర్వాత అక్కడ ప్రజలతో మమేకమవుతారు. మమేకమైన తర్వాత ఈ యొక్క హిల్ట్ పీ పాలసీ వల్ల జరిగే నష్టానికి సంబంధించి ప్రజలకు వివరిస్తారు. అదేవిధంగా ప్రజలు సలహాలు, సూచనలు అవన్నీ కూడా సేకరించిన తర్వాత అవి నోట్ చేసుకొని అవి కేసీఆర్కి ఇస్తారు తర్వాత. సో ఫర్దర్గా ఏ విధంగా ముందుకెళ్లాలని దానిపైన కూడా బీఆర్ఎస్ పార్టీ ఒక నిర్ణయానికి రాబోతుంది. సో ఇక అదేవిధంగా క్లస్టర్ 4 చూద్దాం ఒకసారి. క్లస్టర్ 4లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేతృత్వంలో ఒక బృందం ఉంటుంది. సో అందులో సత్యావతి రాథోడ్ ఉన్నారు, మాజీ ఎమ్మెల్సీ, మాజీ మంత్రి. సో అదేవిధంగా పల్లా రాజేశ్వర్ రెడ్డి ఉన్నారు, జనగాం ఎమ్మెల్యేగా ఉన్నారు, ప్రస్తుతం ఆయన ఉంటారు. అదేవిధంగా మాధవరం కృష్ణారావు ఉన్నారు, కూకట్పల్లి ఎమ్మెల్యేగా ఉన్నారు, సో ఆయన ఉంటారు. అదేవిధంగా కేపీ వివేకానంద గౌడ, ఈయన బీఆర్ఎస్ ఇప్పు కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యేగా ఉన్నారు. సో వీళ్ళంతా క్లస్టర్ 4లో ఉన్నారు. దానికి నేతృత్వం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వహిస్తారు. సో అందులో వీళ్ళంతా కొన్ని ప్రాంతాలు పర్యటించే అవకాశం ఉంది. ముఖ్యంగా జీడిమెట్ల ప్రాంతాల్లో ఎక్కువగా వాళ్ళు పర్యటిస్తారు. ఎందుకంటే జీడిమెట్లలో ఎక్కువగా పారిశ్రామిక భూములు ఉన్నాయి కాబట్టి సో అక్కడ పర్యటిస్తారు. 3-4 తారీఖులలో అక్కడ పర్యటించి అక్కడ ఉన్నటువంటి ప్రజల సమస్యల్ని కూడా తెలుసుకుంటారు, మమేకమవుతారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చినటువంటి హిల్ట్ పీ పాలసీ వల్ల జరిగే నష్టం కూడా ప్రజలకు వివరించి ఆ సమాచారాన్ని సేకరిస్తారు. సో అదేవిధంగా ఒకసారి క్లస్టర్ 5లో చూద్దాం. క్లస్టర్ 5లో మనకి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాజీ మంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యేగా ఉన్నారు. సో ఆయన నేతృత్వంలో ఒక బృందం ఉంటుంది. సో అందులో అంబర్పేట ఎమ్మెల్యే కాలేరి వెంకటేష్ ఉంటారు. సో అదేవిధంగా ముఠా గోపాల్ ఉంటారు, ముషిరాబాద్ ఎమ్మెల్యే. సో అదేవిధంగా కృష్ణారావు, ముఠా గోపాల్ ఉంటారు. అదేవిధంగా ఎమ్మెల్సీ నవీన్ రావు ఉంటారు. సో వీళ్ళంతా కూడా క్లస్టర్ 5లో ఉన్నారు. సో వారి నేతృత్వంలోని తలసాని శ్రీనివాస్ నేతృత్వంలోని శ్రీనివాస్ యాదవ్ నేతృత్వంలో సనత్ నగర్, అదేవిధంగా బాలానగర్లో పర్యటిస్తారు. సో పర్యటించిన తర్వాత అక్కడ ఉన్నటువంటి పారిశ్రామిక భూములు ఎంతవరకు ఉన్నాయి, సో ఇవాళ ఆ భూముల్ని ఏరే వాళ్ళకి కట్టబెడితే జరిగే నష్టం ఏంటి, ఏ విధంగా ఉండబోతుంది అనేది కూడా ప్రజలకు వివరిస్తారు. ప్రజల నుంచి సలహాలు, సూచనలు సేకరిస్తారు, అవి నోట్ చేసుకుంటారు. సో అదేవిధంగా క్లస్టర్ 6, సో అందులో మనకి చామకూర మల్లారెడ్డి, ఈయన మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన నేతృత్వంలో ఒక బృందం ఉంటుంది. సో అందులో ఎమ్మెల్సీ షంబీపూర్ రాజు ఉంటారు. సో వీళ్ళందరూ కలిసి మనకి మేడ్చల్ ఇండస్ట్రియల్ పార్క్ సందర్శిస్తారు. సో అక్కడ సందర్శించిన తర్వాత అక్కడ ప్రజలతో 2 రోజుల పాటు 3వ తారీఖు, 4వ తారీఖు 2 రోజుల పాటు కూడా ప్రజలతో మమేకమై అక్కడ ఉన్నటువంటి సమస్యలన్నింటినీ కూడా వాళ్ళ యొక్క సలహాలు, సూచనలన్నీ కూడా సేకరిస్తారు. సో అదేవిధంగా హిల్ట్ పీ పాలసీ వల్ల జరిగే నష్టం ఏంటి అనేది కూడా ప్రజలకు వివరిస్తారు. అదేవిధంగా క్లస్టర్ 7లో చూస్తే ఒకసారి మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి నేతృత్వంలో ఒక బృందం ఉంటుంది. సో వారు అందులో ఉన్నటువంటి వారు ఎవరంటే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి, ఈయన ఎల్బీనగర్ ఎమ్మెల్యేగా ఉన్నారు. అదేవిధంగా స్వామి గౌడ్, అదేవిధంగా మంచిరెడ్డి కిషన్ రెడ్డి, అదేవిధంగా పటోళ్ళ కార్తిక్ రెడ్డి ఈ క్లస్టర్ 7లో ఉంటారు. దానికి నేతృత్వం మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి వహిస్తారు. సో వీళ్ళందరూ కూడా హయత్ నగర్ ప్లేస్లలో పర్యటిస్తారు. అక్కడ పారిశ్రామిక భూములు కూడా పెద్ద మొత్తంలో ఉన్నాయి కాబట్టి సో అక్కడ కూడా పర్యటిస్తారు. అదేవిధంగా క్లస్టర్ 8 ఇక లాస్ట్ ఇది. సో ఇది చూస్తే ఒకసారి మహమ్మద్ అలీ, ఆయన మాజీ హోమ్ మినిస్టర్, ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్నారు. సో మహమ్మద్ అలీ నేతృత్వంలో దాసో శ్రవణ్, అదేవిధంగా ఎండి సలీం, వీళ్ళందరూ కూడా కొన్ని ఓల్డ్ సిటీ ప్రాంతాల్లో పర్యటించి అక్కడ ఉన్నటువంటి పారిశ్రామిక భూములకు సంబంధించి ఈ యొక్క హెల్త్ పాలసీ వల్ల జరిగే నష్టం ఏంటనేది కూడా ప్రజలకు వివరించి ప్రజల నుంచి సలహాలు, సూచనలు సేకరించిన తర్వాత అవన్నీ కూడా అభిప్రాయాలు సేకరించిన తర్వాత నెక్స్ట్ కేసీఆర్ని కలుస్తారు. కేసీఆర్ని కలిసిన తర్వాత ఒక నిర్ణయానికి రాబోతున్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి హెల్త్ పీ పాలసీ ఏదైతే ఉందో అది రద్దయ్యేంత వరకు కూడా బీఆర్ఎస్ పార్టీ పోరాడుతూనే ఉంటుందని చెప్పేసి కూడా చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ సైదులు.